శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న ఇందుమతి దేవి యొక్క మరణం గురించి మనం తెలుసుకున్నాం. అలా శోకిస్తున్న అజమహారాజుకి వశిష్ఠుడు ఈరోజు ఏం సందేశాన్ని ఇస్తున్నాడో తెలుసుకోబోతున్నాం. యాగదీక్షితుడైన వశిష్ఠ మహర్షి తన ఆశ్రమంలో ఉంటూనే ధ్యాన దృష్టితోటి రాజు దుఃఖమోహితుడై ఉన్నాడని గ్రహించట. శిష్యుని ద్వారా ఈ క్రింది విధంగా అతనికి సందేశాన్ని పంపాట. రాజా, నీ దుఃఖ కారణం వశిష్ఠ మునీంద్రులకు తెలుసు. అయినా వారి క్రతువు పూర్తి కాలేదు కాబట్టి నిన్ను ఓదార్చడానికి స్వయంగా రాలేకపోతున్నారు. సదాచార సంపన్నుడా, నా ద్వారా వారు కొన్ని సందేశాలను పంపారు. ఓ ధీరమూర్తి, గురువుగారి సందేశాన్ని సావధానంగా విని హృదయంలో నెలకొల్పుకో. త్రిలోకాలలోనూ భూత భవిష్యత్తు వర్తమానాలను వశిష్ఠ మునీంద్రులు ప్రతిబంధరహితమైన దృష్టితోటి, దివ్యదృష్టితోటి చూడగలరు. పూర్వం తృణబిందు అనే మహర్షి తీవ్ర తపస్సుకు పూనుకొన్నాడు. అందుకు భయపడి ఇంద్రుడు అతని తపస్సు చెరచడానికి హరిణి అనే అప్సరసను పంపాడు. ఆమె అతని ఎదుట హావభావాది విలాసాలను ప్రదర్శించింది. తపోవిఘ్నం జరిగినందుకు మునీంద్రుడు శాంతి కోల్పోయి ఆగ్రహంతోటి ఉగ్రుడయ్యాడు. భూలోకంలో మనుష్య స్త్రీగా పుట్టమని హరిణిని శపించాడు. భగవాన్, నేను పరాధీనురాల్ని, నా తప్పు దయతో మన్నించండి అంటూ ఆమె ఆయన్ని శరణు వేడింది. మునీంద్రుడు దివ్య పుష్ప దర్శనాన్ని ఆమెకు శాపాంతంగా అనుగ్రహించాడు. ఆ దేవవనిత కరదకైసిక వంశంలో జన్మించి నీకు పట్టమహిషి అయింది. బహుకాలానికి శాపం తొలగించే పూలమాలను చూసి అసూలు విడిచింది. ఆమె మృతికి చింతించవద్దు. పుట్టినవారు గిట్టక తప్పదు. ఈ వసుంధరను చక్కగా ఏలుకో. రాజులకు నిక్కమైన కళత్రం వసుమతే కదా. ఇంత అభ్యుదయం కలిగిన నీవు పూర్వం మదమత్త చిత్తుడు కాలేదు. వికారానికి లోను కాకుండా మనసును నిగ్రహించుకొని నీ శాస్త్రజ్ఞతను ప్రకటించావు. మనోజ్వరం కలిగిన ఈ సందర్భంలో కూడా కాతురుడివి కాకుండా ఆ విజ్ఞానాన్ని ప్రదర్శించు. నీవు అనుమరణం చెందిన ఇప్పుడు ఆమె నీకు లభించదు కదా. మరి ఏడిస్తే చేజిక్కుతుందా? పరలోకం చేరిన ప్రాణుల గతులు వారి వారి కర్మను అనుసరించి భిన్న భిన్నంగా ఉంటాయి. శోకం మాని పిండోదకాలతోటి నీ ధర్మపత్నిని తృప్తిపరచు. ఎడదెగని బంధువుల కన్నీరు ప్రేతాన్ని కాల్చివేస్తుంది. ఇది పెద్దలన్నమాట. శరీరధారులకు మరణం స్వభావం. జీవితం యాదృచ్ఛికమని బూదులు అంటూ ఉంటారు. అందువల్ల ప్రాణి క్షణకాలం పాటు జీవించిన లాభమే. మూఢుడు ప్రియనాశాన్ని ఎదలో గుర్చిన శల్యంగా భావిస్తాడు. బుద్ధిమంతుడు అది మోక్షోపాయం కావడం వల్ల దాన్నే పెరిగి శల్యంగా తలపోస్తాడు. తన దేహాత్మలకే సంయోగ వియోగాలు తప్పవని గ్రహించిన పండితుణ్ణి పుత్ర కళత్రాదులతోడి వియోగం బాధిస్తుందా చెప్పు. జితేంద్రియాల్లో శ్రేష్ఠుడమైన అజమహారాజా, పామరుడిలాగా నువ్వు శోకించొద్దు. గాలి పీచినప్పుడల్లా చెట్లతో పాటు కొండలు కూడా చెలిస్తే ఇక వాటికి వీటికి తేడా ఏముంటుందయ్యా అంటూ వశిష్ఠుడి వచనాన్ని ఆ శిష్యుడు తెలియజేస్తే ఈ అజుడు ఉదారమతి అయి దాన్ని విని ఆ శిష్యుణ్ణి వెనక్కి పంపించేసి తాను ఆయన ఆ ఆజ్ఞని పాటించాడు. అంటే ఇందులో ఇందుమతీదేవి మరణానికి కారణం చెప్పాడు. ఇందుమతీదేవి ఒకప్పుడు తృణబిందు మహర్షి తపస్సుని తీవ్రంగా అడ్డుపరిచిన హరిణి అనే ఒక అప్సరస అనమాట. ఆవిడికి శాపం మూలంగా ఈయన ఇందుమతిలాగా ఈ జన్మలో పుట్టింది. కానీ ఆ శాప విమోచనం ఆయన ఏమిచ్చారు? ఆ సుగంధ పుష్పాలను నువ్వు ఘ్రాణించినప్పుడు, అంటే వాసన చూసినప్పుడు నీకు మళ్ళీ మృత్యువు దొరుకుతుంది. అప్పుడు నువ్వు మళ్ళీ మామూలుగా నీ పైలోకానికి వచ్చేస్తావు అని చెప్పారు. కానీ శరీరం మానవ శరీరం కాబట్టి అది మరణ రూపంలో మనం దాన్ని చూస్తున్నాం. అది మహారాజు కూడాను అది మరణంలాగానే స్వీకరించాడు. అందుకనే ఆయన కూడా ఆవిడ మామూలు మనిషి అని తలుచుకుని ఏడ్చాడు. ఎప్పుడైతే ఈ వృత్తాంతం అంతా తెలిసిందో, ఎవరి ద్వారా తెలిసింది? వశిష్ఠ మహర్షి తన దివ్య దృష్టితో చూసి ఆయనకి తన శిష్యుని ద్వారా చెప్పి పంపించాడు. వెంటనే ఈయన నిజం తెలుసుకుని బాధపడ్డం మానేశారనమాట. ఆ తర్వాత తన పుత్రుడు ఇంకా రాజ్యపాలనా సామర్థ్యం చాలని బాలుడు కావడం వల్ల అజుడు అతనిలో ఇందుమతి సామ్యాన్ని, ఆమె చిత్రాన్ని చూస్తూ స్వప్నాలలో ఆమె తోడి క్షణిక సమాగమాల వల్ల ఆనందిస్తూ ఎలాగో కష్టం మీద 8 ఏళ్లు గడిపాట. జువిమరుక సౌధతలాన్ని భేదించినట్లుగా శోకశంకువు అతని హృదయాన్ని బలత్కరంగా భేదించింది. వైద్యులకు అసాధ్యమైన మరణం కారణమైనప్పటికీ ఆ శోకశల్యాన్ని అతడు
ప్రియురాలిని త్వరగా కలుసుకోవాలని ఉత్సాహం వల్ల లాభంగానే భావించాడు. అంటే 8 ఏళ్ళు మాత్రం అతను పాపం ఏదో ఒక రకంగా ఆవిడ విరహాన్ని భరించాడట. చిన్న పిల్లవాడిలో ఆవిడని చూసుకుంటూ. కానీ ఆ బెంగతోటి ఆయన తొందరగా చనిపోయారు. ఆపై భూపాలుడు వినీతుడు, కవచధారణకు తగిన ప్రాయం కలవాడు అయిన కుమారుణ్ణి శస్త్రవిధిని అనుసరించి ప్రజారక్షణకై నియోగించేశాడు. రోగపీడితమైన శరీరాన్ని వదలదలుచుకుని ప్రాయోపవేశానికి పూనుకున్నాడు. అలా అతడు గంగా సరయూ సంగమ తీర్థంలో దేహాన్ని త్యజించేశాడట. వెంటనే దేవతలతో ఒకడే స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ మునుపటి కంటే ఎక్కువ ఆనందంతో మెరిసిపోతున్న తన కాంతని కలుసుకున్నాడు. ఆ రకంగా అతను దేహత్యాగం చేసిన తర్వాత మళ్ళీ ఇందుమతీ దేవిని పైనకెళ్ళి కలుసుకున్నాడు. రోగగ్రస్తుడై ఉన్నప్పుడు బెంగతో చిక్కి శల్యమై ఉన్నప్పుడు రాజ్యభారాన్ని ఈ దశరథ మహారాజుకి ఇచ్చేశాడనమాట. ఇప్పుడు మనం రేపటి నుంచి దశరథ మహారాజు గురించి తెలుసుకుంటాం. అంతవరకు సెలవు.